పరిచయమైన ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో, కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అదే పనిగా అవమానించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు మిత్రమా. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి మిత్రమా. మనం అడిగితే ఏదైనా చేసేవారు జీవితంలోకి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అడగకుండానే ఏం కావాలో చేసేవాళ్ళు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది. గాయం చేసిన గతాన్ని మర్చిపోవాలి, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. మొక్క త్వరగా పెరగాలని నీరు ఎక్కువ పోస్తే మొదలు కుళ్ళిపోయి చనిపోయినట్టుగా జీవితంలో కొన్ని బంధాలు ప్రేమ ఎక్కువ చూపితే చులకనగా తీసుకొని బంధానికే ముప్పు తెప్పిస్తుంది. పోరాడాలి అనుకుంటే ముందు నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే మొదట నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. మనిషి జీవితమే ఒక నాటకం. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈ నాటక ప్రపంచంలో అందరిలా నేను ఎందుకు నటించలేకపోతున్నానో తెలియట్లేదు. ఏ బంధంలోనైనా పరిధి దాటి ఎవరికి దగ్గర అవ్వకూడదు. ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. వినేటప్పుడు వినయం